Hello friends, this is your all-rounder Ravi. Welcome to Ravi Talk Show with your favorite channel JR7 Media. మీరు గతంలో హర్ష సాయి గురించి ఒక కామెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని యూట్యూబ్లో చాలా అంటే చాలా భయంకరంగా ట్రోల్స్ చేశారు. చాలామంది హర్ష సాయి మళ్ళీ అది ఇదని చెప్పి మిమ్మల్ని రకరకాలుగా చాలామంది మాట్లాడారు. కానీ రైట్ నో పరిస్థితి చూస్తే ఏ రోజైతే మీరు హర్ష సాయి గురించి మాట్లాడారో అదే జరిగింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి? మీరు ఎవరైతే మీ గురించి నెగిటివ్గా కామెంట్ చేశారు, ఇప్పుడు హర్ష సాయి సంబంధించి ఒక అమ్మాయి విషయంలో కావచ్చు, అంత చిల్లరగా అంటారు. ఎందుకంటే పిల్లలకు తెలియదు, అన్నం ఉండదు, చేసేది ఏది న్యాయం ఉంటుంది, ఎప్పటికీ అన్యాయం ఉంటుంది. లోపల జరిగేది బయటికి తెలియదు. షోలు ఇవన్నీ రోడ్ల మీద ఆల్రెడీ దుబాయ్కి వెళ్ళిపోయినట్టు కదా. అవును, తప్పు చేయను ఇల్లాడు ఫైట్ చేసేవాడు. అవును, అదొకటి రాంగ్. అది ఫస్ట్ చెప్పిన నేను ఆల్రెడీ గవర్నమెంటే చెప్తుంది, పోలీసు వాళ్ళే చెప్తారు. ఎవరైతే పిలిపించి అది చేసారో సన్మానం చేసారు వాళ్ళే ఇప్పుడు తప్పు అని చూపెడతారు. చాలా మనిషికి ఒక తప్పు చేస్తే ఇప్పుడు జీవితాంతం కథం లైఫ్. ఇలాగ ఒక అమ్మాయి విషయంలో హర్ష సాయి ఇట్లాగ మోసం చేశారని, లేకపోతే డబ్బులు తీసుకొని జరిగింది ఓపెన్ గా అంతా చూపెట్టారు. పాపం తెలియదు, పైసలు పెట్టింది వీడోడు అక్కడిక్కడ తెలిసిన విషయమే కదా. అంటే చాలా మంది యూత్ పిల్లలకి ఏంటంటే తెలియక అది అసలు అప్పుడు మీరు ఎలా క్యాచ్ చేయగలిగారు హర్ష సాయి మిస్టేక్ అని చెప్పని? ఇప్పుడు వచ్చే దాంట్లో ఒక అదే చెప్తారు కదా, అన్ని ఛానల్ వాళ్ళకి అదే చెప్తారు. అంటే ఇప్పుడు ఛానల్ వాళ్ళు చెప్పకముందే గతంలో మీరు ఎప్పుడో 1 year బ్యాక్ చెప్పేశారు. మీరు చెప్పినాం ట్రోలింగ్ అవి మనకు సంబంధం లేదు, నేను చూడండి కదా, ఇష్టం కూడా నేను చూడండి. ఓకే, మనం జరిగాయి నేను పట్టించుకోను కదా, చూస్తాను. ట్రోలింగ్ నాకు చూడండి, చూసి వేరే పనులు చేసుకోలేదు అసలే చూడండి. ఏంటంటే మంచి గురించి ఎవరైనా చెయ్యాలన్నా వెల్కమ్ చేస్తాం. దానికి అక్షయ్ అయినా ఎవరైనా మంచి గురించి ఎవరైనా చేయవలసింది, వాళ్ళకి సపోర్ట్ చేయవలసింది. 4-5 వీడియోలలో చెప్పినా నేను చేస్తే సపోర్ట్ చేయవలసింది. వాళ్ళు ఏమన్నా అంటే అప్పుడు నిజంగా నన్ను తెలియకుండా సాయం చేస్తుంటే 800 పుసమెట్టలు ఇవన్నీ బయట తెలియదు, ఇవన్నీ మెసేజ్ ఇవ్వకపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే తెలిసి ఉండి చేయవలసి వస్తుంది. మీడియాలో యూట్యూబర్లు ఎట్లా అయిపోయిందంటే పైసలు వాళ్ళకి అమౌంట్ వాడము, వాళ్ళకి వెళ్ళి ₹1,00,000 వస్తే వాళ్ళకి తీసి 10,000 సాయం చేయడం, 90,000 తీసుకోవడం, అట్లా కొన్ని జరుగుతున్నాయి. మన సాయం ఏదో విధంగా ప్రజలకు సాయం చేస్తున్నట్టే కదా, ఎవరైనా చేయవలసింది. ఓకే, ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా చాలా మంది కూడా ఇప్పుడు హర్ష సాయి మీద ఆయన ఎదుర్కొన్న ప్రధానమైన ఆరోపణ అమ్మాయి విషయం కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం, దీని చాలా రాంగ్ అది. ఎందుకంటే అది చాలా డేంజర్, ఒక తీవ్రవాది కన్నా డేంజర్. బెట్టింగ్ అనేది చాలా ఒక ఫ్యామిలీ నష్టపోతుంది. అవును, అది అంటే ఇది మరి జూదం అని ఎందుకు గుర్తించలేదు గవర్నమెంటే? తీసి క్లాస్ ఉంటుంది తీసుకొని జైలు చేసేయాలి. ఈ బెట్టింగ్లు కొన్ని అవి కడుతుంటారు, చాలా డేంజర్ అది. ఎందుకంటే ఇది అనేది గుర్తుపట్టాలి గవర్నమెంట్ అనేది. ఇప్పుడు మనకు పత్తాలాడు ఇవన్నీ ఎట్లా బ్యాన్ చేసారో దీన్ని బ్యాన్ చేయాలి. ఓపెన్ గా చెప్తున్నారు కదా, బెట్టింగ్ ఇంత వస్తుంది మేము ఇంత కడికి పెడుతున్నాము, అదొకటి ఆపాలి గవర్నమెంట్. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి సో అన్న మంచి గోల్డ్ మ్యాన్ యూట్యూబ్లో మంచి వ్యూవర్షిప్ కావచ్చు, మీకంటే ఒక మంచి బయట క్రేజ్ ఇమేజ్ ఉంది, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా ప్రమోషన్ చేయమంటే అసలు దగ్గరికి రాని ఇట్లా ప్రమోషన్లు బెట్టింగ్ ఇవన్నీ అట్లా నేను దగ్గర రాని అసలు ఇట్లా మనంతలో మనము సంపాదిస్తాం. మనం ఓపెన్ గా ధైర్యంగా చూపెట్టుకున్నాం ప్రజలకు, అందరిలా దాపెట్టుకునేది ఏముండదు. మనం ఇల్లు అయినా హోమ్ టూర్ అయినా ఓపెన్ గా చూపెట్టుకున్నాం. దొంగల్లా ముసుగులు వేసుకొని ఎంబడి పెట్టుకొని దొంగల్లాగానే కదా, దొంగతనం చేస్తాం దొంగలా ముసుగులు పెట్టుకొని పోయేది. ఆయన ఎంబడి ఎట్లుంటారు అంత ముసుగులతో, ఇదంతా ముసుగులు ఓపెన్ చేసి అందరిని తీసుకొని జైలు ఒక్కలంగా, అందరినీ చేసేటోళ్ళని అందరిని తీసుకొని జైలు. ఎందుకంటే ఓపెన్ గా చూపెట్టేటోళ్ళు తెలిసిపోతుంది. దొంగతనం చేసేది లోపల చేసేది కొన్ని కారణాలు ఉంటాయి. దీని ఎంబడి అందరు ట్రోలింగ్ చేస్తారు, అంతా చాలా మంది మాట్లాడుతారు. కానీ ఇదైతే చాలా పెద్ద రాంగ్. చేసేటోళ్ళని చక్కగా తీసుకొని జైలు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఎందుకు చర్య తీసుకుంటే దొంగల్లా ముసుగులు వేసుకొని ఎంబడేసుకొని తిరుగుతుంది? అది ఒక గడ్డ దొంగల్లా కాదు. అసలు ఎందుకు మరి అంత రెస్పాన్స్ డిపార్ట్మెంట్ కాడికి వాళ్ళు ఓపెన్ గా పోయారు అట్లా ముసుగులు వేసుకొని ఎంబడి పోయారు కదా. చాలా చర్య తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఒక్కసారి కాదు, ఎప్పటికైనా కంప్లైంట్ ఇచ్చేయాలి. ఇటువంటి విషయాలలో ఇట్లా దొంగల్లా తిరుగుడు అవసరం లేదు. ఓపెన్ గా చేసేటప్పుడు అందరిని ఓపెన్ గా పెట్టాలి. దొంగల్లా వేసుకొని పోయి ఎంబడి దయల్లాగా ఫోటోలు వేసుకొని టూ మచ్. గవర్నమెంట్ ఎందుకు గుర్తించలేదు? మరి అప్పుడే అరెస్ట్ చేయాలి. అమ్మాయి వదిలేసి అప్పుడే అరెస్ట్ చేయాలి. ఇట్లా ఉంటుంది. అవును,
ఇప్పుడు ఈ రోజు కూడా పోలీసులు పట్టుకోలేదు హర్ష సాయిని అనే విషయంలో అసలు దానిపై మీ స్పందన ఏంటి? అంటే ఇంతవరకు కూడా ఎవరైతే ట్రోల్ ఇవన్నీ చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా. ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ వారంటే వెళ్ళింది. అవును, అందరిని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఎంబడి తీసుకురో అంతా తీసుకురాడు కదా లిస్ట్. అంత మనకు పరిచయం అంతా చాలా క్లోజ్ అంతా. ఓకే, మొత్తం చరిత్ర తీస్తారు. ఇప్పుడు ఎంబడి ఎంత మంది ఊరు ఎవరో ట్రోల్ చేస్తారు, వాళ్ళ తరపు ఎవరో మాట్లాడుతారు, అందరు చరిత్ర తీస్తారు. అంటే వీళ్ళంతా ఏమో బ్యాంక్ అకౌంట్ ఏవో ఓపెన్ చేసినట్ట బాగా చెప్తారు. చాలా క్లోజ్ అంతా. ఓకే ఓకే ఓకే. నర్సింగ్ పోలీసులు మీకు అంత క్లోజ్ సన్నిహితంగా ఉన్నప్పుడు దుబాయ్లో ఉన్నారు, పట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి అని అంటున్నారు. సో ఇప్పుడు హర్ష సాయి అంటే ఇప్పుడు ఎంత వ్యక్తినైనా ఎంత నిందితుడైనా పోలీసులు చాలా ఈజీగా పట్టేసుకుంటారు. కానీ హర్ష సాయి సంబంధించిన అంశం ఏదైతే ఇన్ని రోజులు ఉందో ఇప్పటికి కూడా పోలీసులు నర్సింగ్ పోలీసులు అనేది ఇప్పటికి కూడా పట్టుకోపోవడానికి బలమైన కారణం ఏంటంటే హర్ష సాయికి ఉన్న వంటి ఆ యొక్క సర్కిలా లేదంటే పోలీసుల యొక్క నిర్లక్ష్యమా? తీవ్రమైన కేసులు పెట్టారు. మామూలు కేసులు కాబట్టి జైలుకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అట్లా అనేసి అవుట్ ఆఫ్ నైట్ వెళ్ళిపోయింది. అది దాన్ని పట్టుకోవచ్చు ఆల్రెడీ చెప్పారు. కంపల్సరీ అరెస్ట్ అవుతుంది. ఓకే, కంపల్సరీ జరుగుతుంది. ఎవరైనా నేరం చేసి నేరమే అంటారు. అన్యాయంగా వెంబడి వేసుకొని అవి ముసుగులు వేసుకొని తింపి ఇవన్నీ చేసి రాంగ్, చాలా రాంగ్. చాలా మంది అంటూ డ్రగ్స్ తాగినట్టు దగ్గర ప్లేస్ చూసిరా, డ్రగ్స్ తాగే మిడలనే చూసుకుని అది చిన్న పిల్లలు అలాగే అనుభవం లేదు, ఏం లేదు, ఏదో చేస్తున్నాం అనుకుని ముందుకు వెళ్తారు. కానీ అది చాలా రాంగ్. అది ఇట్లనే బయటపడతారు. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. 10 మందికి 1,00,000 రూపాయలు 5,000 ఒక 100 రూపాయలు కట్ట తీసుకుని ఇస్తారు. అయ్యో దాన్ని మీడియా చేసుకుని సోషల్ మీడియాలో అమౌంట్ వాడడం, బెట్టింగ్లు, దాంట్లో చాలా రాంగ్. దానికి అయితే ఎవరు వెల్కమ్ చేయరు. దానికి తప్పే ఉంటుంది. ఏదైనా మంచి చేస్తే వెల్కమ్ చేస్తాం. ఎవరైనా మంచి పనులు చేసేటప్పుడు ఎవరైనా వెల్కమ్ చేస్తాం. ఇప్పుడు చెడు కానీ ఉంటుంది, చెడే అంట. నేను ఈ మధ్యలో వెల్కమ్ చేసిన మధ్యలో మంచి పని చేసే ఎవరికైనా వెల్కమ్ చేస్తాం. ఇసుంటి చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు. ఇదే అంశంపై హర్ష సాయి నేను చేయకపోతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇంకోలు చేస్తారు, నేను చేయడం వల్ల వచ్చే డబ్బుని చేసిన మేము చేయకపోతే విరోధం చేస్తాను. నువ్వు వెల్కమ్ చేస్తున్నట్టుగా చెడు అంతే కదా. చెడు అనేది బయటికి పంపిస్తున్నారు. ఎవరికి ఇది బ్యాన్ చేయాలి. హర్ష సాయికి సంబంధించినటువంటి ఒక ఏదైతే కనుక అంశం అమ్మాయి విషయంలో ఒక ఆడియో అనేది వాళ్ళ కాల్ రికార్డింగ్ అనేది బయట టెలికాస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకు చేస్తారు? ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు కాల్ రికార్డు ఎదుటోళ్ళని మోసం చేయాలంటేనే కాల్ రికార్డు చేస్తారు. మనం కాల్ రికార్డు వేరేలో వచ్చినప్పుడు మనం వేరేతోటి మనకు మంచి నిజాయితీ ఉంటే మనం కాల్ రికార్డు ఎందుకు చేస్తాం? అవసరం లేదు. 100 కాళ్ళు వస్తే కాల్ రికార్డు అవసరం లేదు. మనం ఎదుటోళ్ళని మోసం చేయాలంటే మనం కాల్ రికార్డు చేసుకోవాలి. వాళ్ళకి చూపెట్టాలి, అది చూపెట్టాలి అన్నట్టు కాల్ రికార్డు. ఇప్పుడు ఆ కాల్ రికార్డులో నా తప్పేం లేదు, అమ్మాయి వెనకాల పడింది, దానివల్ల తనే నన్ను ప్రేమిస్తుంది, తనే నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి కాల్ రికార్డ్. ఇప్పుడు కాల్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మనము నువ్వు ఆమె మనము అన్ని చూపెట్టాల్సిన అవసరం లేదు. పబ్లిక్ లో నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలి. రికార్డ్ చేసి మళ్ళీ బయట రిలీజ్ చేసి ఈ ఎంబడి ఎవరు ఉన్నారు వీళ్ళందరూ అరెస్ట్ చేయాలి. ఒక్కొక్కరిని వదలొద్దు. ఒక్కొక్క నంబర్లు తీసుకొని నేను మాట్లాడినాను నేను, కానీ అందరిని అరెస్ట్ చేయాలి. వీళ్ళని ఒక్కరిని పెద్ద బ్యాచ్ ఉంది, అందరిని అరెస్ట్ చేయాలి కంపల్సరీ. ఖచ్చితంగా హర్ష సాయి గురించి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే హర్ష సాయి మీద గతంలోనే ఈ విషయం రాకముందే మీరు కామెంట్స్ చేశారు కాబట్టి. ఇప్పుడు మీరు మాట్లాడే నర్సింగ్ పోలీసులతో మీరు బాగా క్లోజ్ కాబట్టి సిఏ గారితో మాట్లాడినప్పుడు ఆయన పర్సనల్గా మీకు ఇచ్చిన సమాచారం ఏంటి? కంపల్సరీ అరెస్ట్ దుబాయ్లో ఉన్నాడు. కంపల్సరీ అక్కడ ఆల్రెడీ మెసేజ్ పోయింది. ఎక్కడ ఉన్నవి లాక్కొస్తారు, పట్టుకొస్తారు. పక్కా చాలా మామూలు కేసులు లేదు, చాలా డేంజర్. బెయిల్కి దొరకకుండా మళ్ళీ వచ్చినా మళ్ళీ అరెస్ట్ చేస్తారు. జైలు పోయినాక మళ్ళీ సెకండ్ టైం అరెస్ట్ అవుతుంది. మళ్ళీ చాలా ఓకే విపరీతంగా చాలా తీవ్రంగా కేసు. వాళ్ళు అడ్వకేట్ గారు దానికి సమస్య లేదు, కొద్దిగా సెలవడతారని బయటకి వెళ్ళిపోయింది, కానీ వచ్చినాక అరెస్ట్ చేస్తారు. ఓకే, ఖచ్చితంగా హర్ష సాయి మ్యాక్సిమం ఎన్ని రోజులకు అరెస్ట్ అయ్యి ఉండొచ్చు? ఎన్ని రోజులు అరెస్ట్ అవ్వం? వాళ్ళు ఆల్రెడీ అక్కడ మెసేజ్ పోయింది, పట్టుకొస్తారు. ఎన్ని రోజులు అని చెప్పలేము. కొన్ని ఏంటంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ, మన ఇండియా దుబాయ్ అంటే కొద్దిగా టైం పడుతుంది. కంపల్సరీ అరెస్ట్ చేస్తారు, జైలు చేస్తారు. ఓకే.